ఇరాన్ యుద్ధం తీవ్రతరం అవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సంక్షోభం నెలకొంది. ఆ తరువాత ఇరాన్ యుద్ధం ఇప్పుడు మరో ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన 2 డిజిటల్ కారిడార్లు పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం మీదుగా ఉన్న సముద్రగర్భ కేబుల్స్ మార్గాలకు ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్కు అంతరాయం కలిగితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో హార్ముజ్లోని కేబుళ్లను ఇరాన్, ఎర్ర సముద్రంలోని బాబ్ ఆల్ ముందేస్ జలసంధిలోని సముద్రగర్భ కేబుళ్లను హూతీలు టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీడియో కాల్స్, ఈమెయిల్స్, బ్యాంకు లావాదేవీలు, ఏఐ సర్వీసులు వంటివి కొనసాగించడానికి ప్రపంచ ఇంటర్నెట్కు ఈ కేబుళ్లు అత్యంత కీలకమైనవి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సబ్సీ కేబుల్ ఆపరేటర్లు, టెలికాం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికాం, సబ్సీ కేబుల్ ఆపరేటర్లను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని కేంద్రం సూచించింది. యుద్ధ నేపథ్యంలో కొత్త కేబుల్ విస్తరణలకు ఆలస్యం కావచ్చునని, సబ్సీ కేబుళ్లకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని తెలిపింది. భారత్, యూరప్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సబ్సీ కేబుళ్లను రక్షించేందుకు ఇరాన్తో పాటు చర్చలు జరపడానికి పలు కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. భారత్ నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లే డేటా ట్రాఫిక్లో దాదాపు 1/3 వంతు హార్ముజ్ జలసంధి ఒక కీలక మార్గంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. దానిలో కొంత ట్రాఫిక్ను సింగపూర్ మీదుగా మళ్లించగలిగినప్పటికీ ఆ సామర్థ్యం పరిమితంగా ఉందని అన్నారు. ఇంటర్నేషనల్ డేటాలో దాదాపు 95% సముద్రగర్భ కేబుళ్ల ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రస్తుతం ముంబై, చెన్నై, కొచ్చిన్, తూతుక్కుడి, త్రివేంద్రంలోని 14 ల్యాండింగ్ స్టేషన్లలో 17 కేబుళ్లు ఉన్నాయి. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధిలో సబ్సీ కేబుళ్లు డేంజర్ జోన్లో ఉన్నాయి. గత సంవత్సరం ఎర్ర సముద్రంలో కేబుళ్లకు జరిగిన నష్టాన్ని మరమ్మతులు చేయడానికి చాలా నెలల సమయం పట్టింది. అనేక అంతర్జాతీయ కేబుళ్లు ఈ మార్గంలో వెళుతున్నందున ఏ చిన్న అంతరాయం జరిగినా భారతదేశ ఇంటర్నెట్ కనెక్టివిటీతో పాటు మిడిల్ ఈస్ట్, ఐరోపా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్పై కూడా ప్రభావం చూపుతుంది. గల్ఫ్లో ఉద్రిక్తలు పెరగడంతో కీలక కేబుల్ ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భారతదేశాన్ని పశ్చిమాసియాతో, అక్కడ నుంచి ఐరోపాతో కనెక్ట్ చేసే మెటా ప్రాజెక్ట్, ఆల్కాటెల్ సబ్మెరైన్ నెట్వర్క్ ప్రస్తుతానికి నిలిచిపోయాయి. కేబుల్లోని చాలా భాగాలు ఇప్పటికే నిర్మించారు. ఈ వివాదంతో ఫైనల్ ఫేజ్ వరకు అంతరాయం ఏర్పడింది. రైట్, దీనిపై మరింత అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. ఏదైతే పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ సముద్ర మార్గంలో ఉన్నటువంటి కేబుళ్లను ఇరాన్, అదేవిధంగా ఎర్ర సముద్రంలో ఉన్నటువంటి సముద్ర గర్భ కేబుళ్లను ఏదైతే హుతీలు టార్గెట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే మనం చూడవచ్చు, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాల యొక్క యుద్ధ వాతావరణం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా వచ్చేటటువంటి నౌకలు, అంటే కొన్ని దేశాలకు చెందినటువంటి నౌకలను కూడా ఇరాన్ పేల్చివేసిన విషయం మనకు తెలిసింది. అయితే కేవలం భారతదేశానికి చెందినటువంటి ఏదైతే నౌకలు ఉన్నాయో వాటిని త్రివర్ణ పతాకాన్ని కట్టుకుని వస్తుంటే వాటికి అనుమతిస్తామని కూడా ఇరాన్ చెప్పినటువంటి విషయం నేపథ్యంలో ఇప్పటికే పలు నౌకలు కూడా వచ్చాయి. అయితే భారత్ కు ప్రస్తుతము ఏదైతే ముడి చమురుపై, ఏదైతే గ్యాస్ పై ఉన్నటువంటి ఈ ఆందోళన అనేది ప్రస్తుతం అంత లేదని చెప్పవచ్చు. అయితే మరో కొత్త విషయం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఏదైతే హుతీలు టార్గెట్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి సముద్ర గర్భ కేబుళ్లపై ప్రస్తుతము అంతటా అంటే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే సాధారణంగా ఈ సముద్ర గర్భం గుండానే మనకు దాదాపు ఏదైతే సముద్ర గర్భం గుండా ఎక్కువగా ఈ కేబుల్ అనేటివి ఎక్కువగా మనకు ఉంటాయి. వీటి ద్వారానే మనకి ఇంటర్నెట్, ఈ కనెక్షన్స్ అన్ని మనకు అన్ని ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. అయితే వీడియో కాల్స్ కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, బ్యాంకింగ్ లావాదేవీలు కానివ్వండి, ఏఐ సర్వీసులు కానివ్వండి, ఇలాంటివి మనకు ఈ కేబుల్ ద్వారానే మనకు అందుతున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో అయితే వాటిని ఏదైనా సరే నష్టం కలిగితే, ఆ సముద్రంలో ఉన్నటువంటి కేబుల్కు నష్టం కలిగితే
మనకు భారతదేశానికి కలిగేటటువంటి నష్టంపై కూడా ఇప్పటికే ఆ కేంద్ర అధికార వర్గాలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయన్నమాట. అంటే ముందుగానే ఏదైతే ఇప్పటికే ముడి చమురు గురించి ముందస్తుగానే జాగ్రత్త తీసుకుని కేంద్రం సక్సెస్ అయిన నేపథ్యంలో అదే విధంగా కూడా ఏదైతే సముద్ర గర్భంలో నుంచి వస్తున్నటువంటి ఈ కేబుల్కు ఏదైనా సరే ఆ నష్టం వాటిల్లితే మనకు అటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయనేటటువంటి కోణంలో ఇప్పటికే కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే కేంద్రం టెలికాం కంపెనీలను అదేవిధంగా సముద్ర గర్భ కేబుల్ ఆపరేటర్లను సైతము తగిన ప్రణాళికలు అంటే ఏదైనా నష్టం వాటితో మనం ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకోవచ్చు అనేటటువంటి కోణంలో కూడా వారితో సమావేశమే పూర్తి వివరాలు ఆరాధించినటువంటి పరిస్థితి. మామూలుగా భారతదేశం నుండి మన అమెరికా యూరోప్లకు వెళ్ళేటటువంటి డేటా ట్రాఫిక్ లో దాదాపు ఒక వంతుకు మాత్రం హర్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి ఏదైతే ఆ లైన్స్ ద్వారానే ఏదైతే సముద్ర గర్భంలో ఉన్నటువంటి కేబుల్ ద్వారానే మనకు నెట్ అనేది సరఫరా అవుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇది ప్రాధాన్యత తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాటికి ఏదైనా నష్టం వాటిల్లితే మొత్తము మన దేశంపై కూడా ఈ యొక్క నెట్వర్క్ కు సంబంధించి మనకు కూడా కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అలర్ట్ అయింది. ఏదైతే భారత్ కు సంబంధించినటువంటి టెలికమ్యూనికేషన్ పలు కంపెనీల ప్రతినిధులతో కేంద్రం సమావేశమై వారితో పూర్తి స్థాయిలో చర్చించింది. ఏదైనా హార్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి కేబుల్లకు ఏదైనా అంతరాయం కలిగితే వాటికి నష్టం వాటిల్లితే మనకు నెక్స్ట్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయనేటటువంటి కోణంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆరా తీశారు. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఏదైనా దాడి జరిగితే సముద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నెట్వర్క్ కేబుల్ పూర్తిగా ధ్వంసం అయ్యేటటువంటి అవకాశం లేదని కూడా ఇప్పటికే టెలికాం కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కేంద్రానికి తెలిపారు. ఏదైనా సరే కేబుల్ దెబ్బతినడం వల్ల ఏదైనా అంతరాయం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాతో పాటు ఐటీ కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైనా సరే అంత ఈజీగా ఆ నెట్వర్క్ సముద్ర గర్భంలో ఉన్నటువంటి నెట్వర్క్ కేబుల్ అంత ఈజీగా ధ్వంసం కావని, ఒకవేళ దెబ్బతింటే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియా అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు అంటే ఆ ప్రస్తుతం అంతా ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి వీటిపై ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద హార్ముజ్ జలసంధి మార్గంలో ఇప్పటికే ఏవైతే ఈ సముద్ర గర్భంలో ఉండేటటువంటి కేబుల్లను రిపేర్ చేసేటటువంటి ఈ నౌకలు ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిలిపివేశారు కాబట్టి ఏదైనా సరే జరిగినా సరే వాటిని ఏదైనా సరే ధ్వంసం చేసినా సరే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఇప్పటికే కేంద్రం టెలికాం సంస్థలను కోరింది. అయితే మొత్తం మీద మాత్రం వారు ఇచ్చినటువంటి ఒక క్లారిటీ అంత ఈజీగా సముద్ర గర్భంలో ఉన్నటువంటి కేబుల్స్ పూర్తిగా ధ్వంసమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మాత్రం కాస్త నెట్వర్క్ స్తంభించిపోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సలాం.